వార్తలకు స్వాగతం. గణపురం సచివాలయం 3 అంగన్వాడీ కేంద్రం మేడులో డాక్టర్ పిహెచ్ఆర్ఎస్ సంతోష్, డాక్టర్ పి కిరణమయ్యి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవం 5వ రోజు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వైద్య ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, మొదటి గంటలోపు పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలకు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని వైద్యాధికారి తెలిపారు. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో శ్రీమతి చింతలపాటి సుబ్బయ్యమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం సందర్భంగా ఆప్థాలమిక్ అధికారి ఐ శ్రీనివాస్ బాలికలకు కంటి పరీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు 388 బాలికలను పరీక్ష చేయగా 70 మంది బాలికలకు కంటి సమస్యలు తెలిపారు. వారందరికీ ప్రభుత్వం నుండి కళ్ళజోలు ఉచితంగా ఇస్తారని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆకుపచ్చని ఆకుకూరలు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రావని, తప్పనిసరిగా ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవాలని విద్యార్థులకు తెలిపారు. వీరవాస మండలం రాయగోదు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టూడెంట్ కిట్ల పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు కానుకోలు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా వీరవాసం జడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాష్, వీరవాసం ఎంపీపీ వీరవళి దుర్గాభవాని, ఎంపీటీసీలు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కడాలి నెహ్రూ, ఎంఈఓ ఎంఎన్ శ్రీమన్నారాయణ, సర్పంచ్ గెడ్డా భారతి, పేరెంట్ కమిటీ చైర్మన్ గుబ్బల సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు విద్యార్థులందరూ ఉపయోగించుకొని బాగా చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవళి దుర్గాభవాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగే స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న సందర్భంగా వీరవళి దుర్గాభవాని, చంద్రశేఖర్ దంపతులను మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తొలేరు సర్పంచ్ ఆకుల బాలరాజు, మెంబర్ దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు, కిరణ్ కుమార్, అరుణ, వీరవల్ నాగేశ్వరరావు, కాయల వీరస్వామి, అంగర వేణు, యూటీఎఫ్ తరపున నరసింహారావు, దేవిరెడ్డి పుల్లారావు, కేవిడి ప్రసాద్, తులసి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని వ్యక్తపరచగా, పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో డ్రైన్లలో గుర్రపు డెక్కను తొలగించడానికి కలుపు మందును డ్రోన్స్ ద్వారా చెల్లించామని, దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి రామానాయుడు తెలిపారు. దీనిపై మంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం. పిఎం కూడా మాట్లాడుతున్నారు, విలేజ్లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కల డ్రోన్స్ ఉన్నాయండి, వాట్ ఈస్ ది వర్క్ దే ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్? మొన్న కలుపు మందు కొట్టించాం సార్. డ్రైన్స్ మీద ఉన్నటువంటి గుర్రపు డెక్కకి డ్రోన్స్ మీద కొట్టించాం సార్. చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్. అదే మన క్యాన్స్తో స్ప్రే చేయాలంటే ఆ గొట్టు నుంచి ఈ గొట్టు నుంచి కొడుతుంటే కవర్ అయ్యేది కాదు సార్. ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్. మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్. అది No, I am very happy that is where Drones Corporation, everything. Now drones are becoming very, very big revolution. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి 150 అర్జీలు స్వీకరించడం జరిగిందని ఇన్ఛార్జి జేసీ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్లో కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, టూరిజం ఆర్డీవీ స్వామినాయక్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధికలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని నేషనల్ హైవేస్ భూసేకరణ రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ కె కృష్ణబాబు అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ తరపున నేషనల్ హైవేస్ భూసేకరణ రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ కె కృష్ణబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కె కృష్ణబాబు ప్రజల నుండి వచ్చిన 11 అర్జీలను స్వీకరించారు. పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఒలింపిక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా క్రీడా సాధికారిక అధికారి డిఎంఎం శేషగిరి పేర్కొన్నారు. సోమవారం జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో క్రీడా అధికారులు, బాస్కెట్బాల్ కోచ్ మోహన్ దాస్, యోగా కోచ్ నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు ప్రసన్నకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన విధానంలో రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2047పై జిల్లా కలెక్టర్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సిసిఎల్జీ జయలక్ష్మి ప్రారంభ సందేశం ఇచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలెక్టర్ను ఉద్దేశించి ప్రసంగించారు. బొమ్మూరులోని కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి వర్చువల్ ద్వారా నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇన్ఛార్జ్ జేసీ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో ప్రజా సంస్థ పరిష్కార వేదిక శ్రీకారం చుట్టిందని నగరపాలక సంస్థ మున్సిపల్ అదనపు కమిషనర్ ఎం సచివేని అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సంస్థ పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి నగరపాలక సంస్థ కమిషనర్ తరపున మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సచివేని 27 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల నుండి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని ఈ నెల 9న క్విట్ ఇండియా డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కార్పొరేట్ క్విట్ ఇండియా నినాదంతో జరుగుతున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. సోమవారం ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాథ్ రామ్మోహన్ రావు, ఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు రాజా రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, నగర కార్యదర్శి వి సాయిబాబా, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు తలారి ప్రకాష్ తదితరులు మాట్లాడారు. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహిళా కార్మికులు ధర్నా చేశారు. కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యి 2 నెలల తిరగక ముందే మేము అధికారంలోకి వచ్చామనే అహంకారంతో మా వాళ్ళని పెట్టుకోవాలంటూ గత 2 దశాబ్దాల నుండి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను, విఓఏలను, పంచాయతీ కార్మికులు తదితరులు చిరుద్యోగులను అక్రమంగా తొలగించడం దారుణమని అన్నారు. జిల్లా నలుమూలల నుండి మహిళా కార్మికులు వందలాదిగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ధర్నా శిబిరానికి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు రాజు అధ్యక్షత వహించారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంతమైన పెదపాడు మండలం ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో డెల్టా రైతులు డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సాగునీరు ఇచ్చి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడారు. కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారుల అనాలోచిత చర్యలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. కొట్లూరు ఆయకట్టు రైతులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నీరుతోటి నిండిపోయిందని చెప్పి మన వార్తలు ఏంటంటే ఇవాళ ఇక్కడ కాలువలు లేక రైతులందరూ ఆందోళన చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ నాట్లు కనీసం నెల క్రితం చేయవలసిన ఈ రోజుకి కూడా నాట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కెనాల్ చూస్తుంటే అది బాగు చేసి ఇంకా 4-5 రోజులు పైన పడుతుంది అంటున్నారు. అంటే 4-5 రోజులు పైన బట్టి అంటే సుమారుగా అంతా సెటిల్ అయ్యేటప్పుడు 1 వారం రోజులు పడుతుంది. 1 వారం రోజులకి అక్కడ రైతులందరూ కూడా చాలా గగ్గోలు పడుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి మోడీ గారికి రైతుల మీద ఎంత ఇది లేదో ఆయనకి రైతులు అభివృద్ధి చెందాలి, రైతు కూలీలకి మన పరిధినాలు కల్పించాలనే ఆలోచన లేనటువంటి మోడీ ప్రభుత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్య ధోరణికి మరి ఇవాళ ఇప్పుడు కూడా ప్రభుత్వంలో వెంటనే స్పందించి మరి ఈ రైతులందరినీ ఆదుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.